వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బడ్జెట్పై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష, వివిధ శాఖలు సమర్పించిన ప్రతిపాదనలపై చర్చ. ఈ నెల 27 నుంచి టీడీపీ రా కదలిరా సభలు. 3 రోజుల్లో 6 సభల్లో పాల్గొననున్న బాబు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు, కేసీఆర్ని త్వరలోనే సీఎం చేద్దామన్న కేటీఆర్. కాంగ్రెస్కు వర్ష షాకులు, కూటమికి కేజ్రీవాల్ మమతా గుడ్ బై. బీజేపీ ఏజెంట్లా మమత పనిచేస్తున్నారు, దీదీపై ఫైర్ అయిన దీపదాస్ మున్షి. కర్నూలు జిల్లా వైసీపీలో టికెట్ పంచాయతీ తారస్థాయికి చేరింది. టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఎస్వి మోహన్ రెడ్డికే టికెట్ ఇవ్వాలంటూ ఆయన అనుచరులు సమావేశం నిర్వహించారు. కర్నూలు టికెట్ ఎస్వి కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో మైనార్టీలకు టికెట్ కేటాయించారని, ఇప్పుడు ఎస్వి కుటుంబానికి అవకాశం ఇవ్వాలని కోరారు. కొత్త వాళ్లకు టికెట్ ఇస్తే కష్టమని, ఎస్వి కుటుంబానికి కర్నూలు టికెట్ ఇస్తే గెలుపు ఖాయమని కార్యకర్తలు చెప్పారు. కర్నూలు జిల్లా వైసీపీలో టికెట్ పంచాయతీ తారస్థాయికి చేరింది. టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఎస్వి మోహన్ రెడ్డికే టికెట్ ఇవ్వాలంటూ ఆయన అనుచరులు సమావేశం నిర్వహించారు. కర్నూలు టికెట్ ఎస్వి కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో మైనార్టీలకు టికెట్ కేటాయించారని, ఇప్పుడు ఎస్వి కుటుంబానికి అవకాశం ఇవ్వాలని కోరారు. కొత్త వాళ్లకు టికెట్ ఇస్తే కష్టమని, ఎస్వి కుటుంబానికి కర్నూలు టికెట్ ఇస్తే గెలుపు ఖాయమని కార్యకర్తలు చెప్పారు. కర్నూలు నియోజకవర్గ వైసీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబానికి పార్టీ అధిష్టానం కేటాయించారని ఆయన వర్గీయులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైసీపీ నష్టపోతుందన్న వాస్తవాన్ని వైసీపీ అధిష్టానం గుర్తించారని చెప్పారు. కర్నూలు అసెంబ్లీ టికెట్ కొత్త అభ్యర్థులకు కేటాయిస్తుందన్న సమాచారంతో ఎస్వి మోహన్ రెడ్డి వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టికెట్ విషయంలో రకరకాల ఊహాగానాలతో ఈరోజు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అనుచరులు ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా టికెట్కి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అనుచరులు సమావేశం జరిపారు. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఈరోజు ప్రధానంగా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా 2-3 రోజుల నుంచి టీవీలలో వాళ్ళలో ఒకరి నుంచి ఒకరు మాట్లాడుతున్నారు. ఫలాని పేర్లు చెప్పొద్దు కానీ ఆయన పేరు ఈయన పేరు, ఏనాడు కార్యకర్తలకు జెండా మోసింది లేదు, పార్టీ జెండా మోసింది లేదు, కార్యకర్తలు కలిసిన వాళ్ళు లేరు. వాళ్ళని టికెట్ కేటాయిస్తామని ఊహాగానాలు ఒక్కొక్క సోషల్ మీడియాలో అయితే ఎలక్ట్రానిక్ మీడియాలో చూపిస్తుంటే మేమందరం కార్యకర్తలు అందరం కలిసి ఆవేదన ఏంది మనం అందరం మాట్లాడుకున్నాం, ఏంది ఇట్లా మనకు ఇబ్బందికరంగా అవుతుందేమో అని. అందరం ఒకరోజు సమావేశమై కలుద్దాం మాట్లాడుతాం. మా నాయకుడు అయితే ధైర్యం ఇస్తున్నాడు, ఖచ్చితంగా మాకు 99.9% కాకుండా 100% మనకు జగనన్న మనకు నమ్మకం ఉంది, మనకు సీట్ ఖచ్చితంగా అక్కడికి సీట్ వస్తుంది విజయ్ మనోహర్ గారికి అని అన్న మాకు ధైర్యం ఇచ్చాడు. మేము కూడా ధైర్యంగానే ఉన్నాం. ఏమంటే కొద్దిగా చిన్న ఆవేదన అందరం కలిసి ఒకరికొకరు డిస్టర్బెన్స్ అవుతుంటే ఏంది ఇది కథ అని అంటే అందరం కలిసి ఒకరోజు మనం అందరం కూర్చుందామని కార్యక్రమం ఈరోజు సమావేశమై అందరము లేదు మనం కూడా ఒక వాయిస్ ఇద్దాము, హైకమాండ్ కూడా మా ఆవేదన కూడా తెలుపుదాం అనే విషయంలో మేము ఈరోజు అందరూ సమావేశమై మాట్లాడుకున్నాం. ఈరోజు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కూడా విజయవాడలో పార్టీ అధిష్టానంతో
టికెట్ విషయంలో కలిసినాడని చెప్తున్నారు. ఓవైపు కొత్త అభ్యర్థులు కూడా ఇలియాస్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎస్వి మోహన్ రెడ్డికి టికెట్ ఇస్తారని భావిస్తున్నారా? ఖచ్చితంగా ఎందుకంటే 2011లోనే త్యాగం చేసి వచ్చిన కుటుంబం ఇది. ఎమ్మెల్సీ 6 ఏళ్ళు ఉంటేనే కూడా, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కూడా త్యాగం చేసి జగనన్న కోసం ఎంట నడిచినారు. కానీ ఇదే అన్కండిషనల్గా 2019లో జగనన్న నిర్ణయించిన క్యాండిడేట్ని మేము అన్కండిషనల్గా ఎస్వి కుటుంబం, ఎస్వితో పాటు ఉన్న క్యాడర్ అందరము ఆ రోజు మేము ఆ జగనన్న అభివృద్ధిని మేము గెలిపించుకున్నాం కదా. ఏమంటే మా ఆవేదన ఏమంటే ఇలాంటి నాయకులు కార్యకర్తలుగా ఉన్న వల్లనే జగనన్న ఎమ్మెల్యేలు చేసిన మనమందరం 2019లో చూశాము. అదేవిధంగా తప్పు జరగకూడదు. మా ఆవేదన ఒక మంచి నాయకుడు కావాలా, కర్నూలు మంచిగా డెవలప్మెంట్ కావాలా. మా వర్షమే కాదు, కర్నూలులో ప్రజల వాళ్ళ ఆకాంక్ష ఉంది. ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబం అంటేనే వాళ్ళ కోరిక మోహన్ రెడ్డికి వస్తే బాగుంటుంది. అభివృద్ధి కూడా చేసినారు. అంటే బలమైన నాయకుడు ఉన్నాడు. ఈడ తగ్గఫర్గా నిలబడాలా కావాలంటే ఏకైక కుటుంబము ఎస్వి మోహన్ రెడ్డి మాత్రం ఉంటేనే ఈడ గెలుపు ఖాయం. ఈ నెల 30న వైఎస్ షర్మిల కర్నూలుకు రానున్నారు. ఈ సందర్భంగా ఎస్వి మోహన్ రెడ్డికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవితో పాటు ఎమ్మెల్యే సీటు కూడా కేటాయిస్తారనేది బాగా విస్తృతంగా జరుగుతుంది కర్నూలులో. అది అన్ని ఊహాగాలు అంత ప్రజలు అందరూ చెప్పుకుంటున్నారు. కానీ మాకైతే జగనన్న మీద నమ్మకం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము జెండా పార్టీ పెట్టక ముందు నుంచే మేము జగనన్నతో పాటు ఉన్నాము. జెండా మోసుకొని తిరిగిన వాళ్ళము. ఈరోజు షర్మిల గారు కూడా అన్యాయం అది. వాళ్ళతో పాటు అన్ననే ద్రోహం చేసి ఈరోజు అన్ననే సిబిఐ కేసులు పెట్టి జైలుకు పంపించిన పార్టీలోనే పోయి ఈరోజు సొంత అన్నకే ద్రోహం చేస్తుందని నా ఉద్దేశం. అది ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఏ విధంగా నిర్ణయించాలో అదే విధంగా చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమైక్యాంధ్రలో రాష్ట్రం విడగొట్టింది పెద్ద కోపం ఉంది. మళ్ళీ అటువంటి పార్టీని చచ్చిపోయిన బాతికిని మళ్ళీ నువ్వు దాంట్లో పోయి మీరు కూడా మీ వైఎస్ కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారి కూతురుగా పేరు చెడగొట్టకూడదు అని నా అభిప్రాయం. అది కుటుంబం వైపే ఫలితాలు ఉన్నాయని ఆ దిశగా పార్టీ అధిష్టానం చెప్పిన ప్రకారమే గత ఎన్నికలలో కూడా అభ్యర్థి ఎన్నికకు కృషి చేశామని, ఈ దఫా 2024లో ఎన్నికలలో ఎస్వి మోహన్ రెడ్డికి టికెట్ కేటాయించాలని కూడా పార్టీ అధిష్టానాన్ని ఎస్వి మోహన్ రెడ్డి అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు. ఎన్నికల వేళ జరిగే మార్పులు చేర్పులు ఆయా పార్టీలపై పెను ప్రభావాన్ని చూపిస్తాయి. నిజమే, గతంలో సీఎం జగన్ పిలుపు కోసం వేచి చూసిన నేతలు ఇప్పుడు ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు వేళ ముఖం చాటేస్తున్నారు. మరికొందరు సీటు దక్కలేదన్న అసంతృప్తితో ఫోన్లను సైతం స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోతున్నారు. మొన్నటి వరకు జగనన్న అని ఆప్యాయంగా పిలిచిన వాళ్ళే ఇప్పుడు టికెట్ దక్కకపోవడంతో కారాలు మిరియాలు నూరుతున్నారు. పార్టీలో తమకు అన్యాయం జరిగిందని, నోరు మెదపలేని పరిస్థితి ఉందని ఆరోపిస్తూ ప్రజల ముందుకొస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్న తేడా లేకుండా పలువురు నేతలు ఇలా అసంతృప్తి స్వరాలు వినిపిస్తుండడంతో వైసీపీ అధిష్టానం ఆలోచనలో పడినట్లు సమాచారం. ఇక మరికొందరైతే రాజీనామాలు ఇప్పటికే చేయగా ఇంకొందరు ఆ దిశగా ఆలోచిస్తున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి ఈ కోవాకు వస్తారు. ఎన్నికల వేళ ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో వైసీపీ దిద్దుబాటు చర్యలకు దిగింది. పలువురు నేతలకు ఫోన్లు చేసి మరీ తాడేపల్లికి పిలుస్తున్నారు. అయితే చాలామంది మాత్రం ఇందుకు ససేమేరా అంటున్నారు. మరికొందరు ఫోన్లనే ఎత్తకుండా పక్కన పెడుతున్నారు. వీరిది ఒక బాధ అంటే ఇక మార్పులు చేర్పుల్లో భాగంగా ఇన్ఛార్జీలను మార్చిన చోట పాతవారు కొత్త వారికి అంతగా సహకరించని పరిస్థితి నెలకొంది. మొత్తంగా వైనాట్ 175 అంటూ 2024 ఎన్నికల కోసం సిద్ధమవుతున్న వైసీపీ ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచీకరణ, సరళీకరణ వచ్చిన తర్వాత, దేశంలోకి వచ్చిన తర్వాత మల్టీనేషనల్ కంపెనీలు మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్కు మింగేశాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ను ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని తెలిపారు. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వెండర్స్ డెవలప్మెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఉద్యోగ ఉపాధి కల్పన, సామాజిక సమానత్వం, న్యాయవృద్ధి రేటు పెరగడానికి ఎంఎస్ఎంఈ తోడ్పాటు అందిస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు.
భూతద్దంలో పెట్టి వెతికిన మల్టీనేషనల్ కంపెనీల వల్ల సామాజిక న్యాయం, సమానత్వం, ఉద్యోగ ఉపాధి కల్పన కనిపించదని భట్టి విక్రమార్క చెప్పారు. సంపద సృష్టించే రంగాల్లో అందరినీ భాగస్వామ్యం చేయకుంటే దేశంలో అసమానతలు పెరిగిపోవడం ఈ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, యువ పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం సరైన ప్రోత్సాహాలు అందిస్తుందని భట్టి చెప్పారు. అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణంతో కోట్లాది మంది కల సాకారమైందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మోడీ వల్లే సాధ్యమైందన్నారు. రామ మందిరం ప్రాణప్రతిష్టను కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని విమర్శించారు. మోడీ మీద ఉన్న ఆక్రోశంతో, కోపంతో రాముడిని కూడా ఇలా ద్వేషిస్తున్నారని ఆగ్రహించారు. విదేశాల్లో కూడా మందిరం నిర్మాణానికి స్పందిస్తూ వేడుకలు చేసుకుంటుంటే కాంగ్రెస్ కళ్ళుండి కబూదులా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. భాగ్యనగర శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ సేవా పురస్కార్ పేరుతో బుక్ విడుదల చేశారు లక్ష్మణ్. కరసేవకులు రిలీజ్ చేసిన బుక్ భావితరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. రాముడు జన్మించినటువంటి రామ జన్మ భూమిలో రామ మందిర నిర్మాణం కావాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మీయులు నరేంద్ర మోడీ గారు ఒక కారణ జన్ముడుగా, దేవుడు పంపిన దూతగా ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం 2014 సంవత్సరంలో ఆనాటి నుంచి మొదలుకుంటే రాజకీయపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి అనేకమైనటువంటి పరిష్కారాలకు మార్గం చూపి ఇవాళ ఒక భవ్యమైనటువంటి, సుందరమైనటువంటి అయోధ్య నగరిలో ఇవాళ మందిర నిర్మాణం అయిందంటే, ఇవాళ కోట్లాది మంది ప్రజల కళ సాకారమైందంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం దానిని కూడా రాజకీయం చేసి కాంగ్రెస్ వాళ్ళు బహిష్కరించడం. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, నరేంద్ర మోడీ గారు 2 సార్లు ప్రధానమంత్రి అయినారు. వారు తీసుకుంటున్న నిర్ణయాలని చరిత్రాత్మకమైనటువంటి, సాహసోపేత నిర్ణయాలు కాదు. జీర్ణించుకోలేక మోదీ గారి మీద ఆక్రోషంతో ఇవాళ రాముడిని ద్వేషించే స్థాయికి ఈ కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు ఆ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుంటే వాళ్ళ ఒళ్ళు రగిలిపోతుంది. అసోం సీఎం హేమంత్ తీరుపై కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ యాత్రను అడ్డుకోవడం దారుణమని అన్నారు. రాహుల్ గాంధీ ప్రజల మధ్యలో యాత్ర చేస్తున్నారని, న్యాయ యాత్రను బీజేపీ ముఖ్యమంత్రి అడ్డుకుంటారని ఆరోపించారు. రాహుల్ యాత్రలో అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు కలుస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే రాహుల్ న్యాయయాత్ర చేస్తున్నారని జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ గూడి పక్షే కదా, ఈ గూడి పక్షే ఈ చెట్టుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఆ రాష్ట్రంలో చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు టెంపుల్ పోవద్దాయి, దర్శనం దేవుడు మొక్కద్దాయి. అంటే అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఏదైనా గుడికి పోయి మొక్కాలంటే ఆ అస్సాం ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకొని మొక్కాలా? ఇది ఎక్కడన్నా ఇలాంటి పరిపాలన ఏమైనా ముఖ్యమంత్రులు చేస్తారా? అతి ఉత్సాహం చూపిస్తున్నాడు బీజేపీ ముఖ్యమంత్రి. అతి ఉత్సాహం, ప్రధానమంత్రి దగ్గర మార్కులు కొట్టేయడానికి రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టే యొక్క కార్యక్రమాన్ని ముందు పెట్టుకున్నారు. అడ్డు తగలడము బీజేపీ ముఖ్యమంత్రిగా ఇది కాంగ్రెస్ పార్టీ మరొకసారి మేము తెలంగాణ పక్షాన తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పుడున్న బీజేపీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ గూడి పక్షే కదా, ఈ గూడి పక్షే ఈ చెట్టుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఆ రాష్ట్రంలో చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు టెంపుల్ పోవద్దాయి, దర్శనం దేవుడు మొక్కద్దాయి. అంటే అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఏదైనా గుడికి పోయి మొక్కాలంటే ఆ అస్సాం ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకొని మొక్కాలా? ఇది ఎక్కడన్నా ఇలాంటి పరిపాలన ఏమైనా ముఖ్యమంత్రి. టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ ఎవరు? గత ప్రభుత్వంలో గ్రూప్ పరీక్షల పేపర్ లీక్ కావడంతో నాటి బీఆర్ఎస్ సర్కార్పై వచ్చిన అప్రతిష్ట అంతా ఎంత కాదు. దీంతో ఈ నియామకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేసింది. ఇప్పటికే చైర్మన్తో పాటు సభ్యుల పేర్లను ఫైనల్ చేసింది. గవర్నర్ ఆమోదం కోసం సంబంధిత ఫైల్ను పంపించినట్లు సమాచారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరు అన్న దానిపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది. సభ్యులు ఎవరెవరు ఉంటారన్న అంశంపైన స్పష్టత ఇవ్వబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఆయా నియామకాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ ఆమోద ముద్ర కోసం రేవంత్ సర్కార్ పంపించినట్లు తెలుస్తోంది.
నిజానికి ఈ మొత్తం నియామకాల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుందనే చెప్పాలి. ఎందుకంటే పేపర్ లీకేజీ వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్నో విమర్శలు మూటగట్టుకుంది. గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చినా పరీక్షలు సరిగా నిర్వహించడంలో విఫలమైందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే అధికారంలోకి వచ్చాక టీఎస్పీఎస్సీని ప్రక్షాళించే పనిలో పడింది తెలంగాణ నూతన ప్రభుత్వం. ఈ క్రమంలోనే మొదటి నుంచే జాగ్రత్త వహించింది కాంగ్రెస్ సర్కారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ కలిసి పలు అంశాలపై చర్చించారు. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత చైర్మన్తో పాటు సభ్యుల నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది తెలంగాణ ప్రభుత్వం. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి కోసం 50 మంది, సభ్యుల పోస్టుకు 321 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అయితే భారీగా దరఖాస్తులు రావడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించారు. చివరకు ఈ పదవికి అర్హులుగా భావించిన వాళ్లలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మరో 2 పేర్లను స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వీరిలో మహేందర్ రెడ్డి ఒక్కరే తెలంగాణకు చెందినవారు కావడంతో ఆయనకి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వ ఓటమికి కారణాల్లో ఉద్యోగ నియామకాలు తగినన్ని లేకపోవడం కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. దీంతో ముందే జాగ్రత్త పడిన రేవంత్ సర్కారు నోటిఫికేషన్ల జారీ విషయంలో అత్యంత కీలకమైన టీఎస్పీఎస్సీని ప్రక్షాళించే దిశగా అడుగులు వేసింది. మరోవైపు కొత్త బోర్డు ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు తీపి కబురు చెప్పే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రత విషయంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆయన సెక్యూరిటీలో లీక్ రాయిలు ఉన్నారన్న సమాచారం రావడంతో ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందిని మొత్తం మార్చివేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత అధికారిక సమాచారం బయటకు పోగుతుందని ప్రధానంగా ప్రభుత్వం తరపున రేవంత్ తీసుకునే నిర్ణయాలు మాజీ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పనిచేస్తున్న సిబ్బంది ఎవరూ రేవంత్ వద్ద ఉండవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సీఎం వద్ద ఉన్న పోలీస్ సెక్యూరిటీని మొత్తం మార్చివేసింది ప్రభుత్వం. కేవలం పోలీస్ సెక్యూరిటీయే కాదు, గత ముఖ్యమంత్రి వద్ద పనిచేస్తున్న ఏ ఒక్క అధికారిని సిబ్బందిని ప్రస్తుతం రేవంత్ రెడ్డి వద్ద పెట్టవద్దని నిర్ణయించినట్లు నిఘా వర్గాల సమాచారం. దీంతో ఇప్పుడంతా ఇదే విషయంపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పనిచేస్తున్న సెక్యూరిటీని మొత్తం కూడా మారుస్తున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి భద్రత పైన ఇంటెలిజెన్స్ సంబంధించి నిఘా పెంచింది. అయితే ఫోకస్ పెట్టే నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న సమాచారం కూడా లీక్ అవుతుందని చెప్పి కూడా
ISW సంబంధించిన అధికారులందరూ కూడా మార్చేస్తున్నట్టుగా దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక బ్యూరో కూడా హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ వద్ద ఉన్న అధికారులు ఇప్పుడు రేవంత్ రెడ్డి వద్ద బందోబస్తుల నేపథ్యంలోనే ఈ యొక్క సమాచారం లీక్ అవుతుందని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ సంబంధించిన అధికారులు కూడా కనుక్కున్నారు. కాబట్టి పూర్తిగా ఏ ఒక్క అధికారిని కూడా పెట్టకుండా పూర్తిగా సెక్యూరిటీ సిబ్బంది అందరినీ కూడా ఇటు ఇంటెలిజెన్స్ సంబంధించి పూర్తిగా మార్చేసింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఆ యొక్క వాహనానికి సంబంధించి డ్రైవర్ కూడా తన సొంత డ్రైవర్ పెట్టుకునే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే తన సొంత డ్రైవర్ ఎప్పటి నుంచో తన వద్ద ఉన్నారు కాబట్టి అదే డ్రైవర్ ని కూడా కంటిన్యూ చేసుకునే ఆలోచనలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తిగా సమాచారాన్ని ఎవరైతే లీక్ చేస్తారో ఇప్పటి వరకు సమాచారం లీక్ చేసిన అధికారుల పైన కూడా ఇటు ఇంటెలిజెన్స్ సంబంధించి నిఘా పెట్టింది. ఏ అధికారి ఎలాంటి సమాచారాన్ని ఆ యొక్క బయటికి పంపించారు, అంతేకాకుండా ఎవరికి షేర్ చేశారు, సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి సమాచారం చాలా గోప్యంగా ఉంచాల్సిన పోలీసులే ఇలా సమాచారాన్ని ఎందుకు లీక్ చేయాల్సి వచ్చింది, దీని వెనక ఎవరు పనిచేస్తున్నారు, ఆ సమాచారం ఎందుకు లీక్ చేయాల్సి వచ్చింది అనే దానిపైన కూడా ప్రజెంట్ ఇంటెలిజెన్స్ సంబంధించి బ్యూరో కూడా యొక్క విచారణ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి యొక్క భద్రత పైన ఇంటెలిజెన్స్ ఫోకస్ చేసి ఎప్పటికప్పుడు ఏ అధికారి ఎలా పనిచేస్తున్నారు, ఉద్యోగరీత్యా ఎవరితో కాంటాక్ట్ లో ఉంటున్నారో సంబంధించి పూర్తిగా అధికారులు కనుక్కుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. బాలికల్లో రక్తహీనత అరికట్టేందుకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా రాజ్భవన్ ప్రభుత్వ పాఠశాలలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలను ప్రారంభించారు. రక్తహీనత లేని భారతం అన్న శీర్షికతో ఈ కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ జిల్లాను 8 జోన్లుగా విభజించి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జంట నగరాల్లో 51,000 మంది రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు. బాలికలందరూ పరీక్షలు చేయించుకుని అవసరమైతే మందులు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రక్తహీనత లేనటువంటి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకే చదివే పిల్లల్ని 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు గల అందరినీ పరీక్షలు నిర్వహించి జిల్లా కలెక్టర్ గారు హైదరాబాద్ నగరాన్ని 8 టీములుగా విభజన చేసి జాతీయ బాలికల దినోత్సవం రోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రక్తహీనత లేనటువంటి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకే చదివే పిల్లల్ని 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు గల అందరినీ పరీక్షలు నిర్వహించి జిల్లా కలెక్టర్ గారు హైదరాబాద్ నగరాన్ని 8 టీములుగా విభజన చేసి జాతీయ స్వతంత్ర టీవీ క్యాలెండర్ని గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఎంఏఎం విద్యా సంస్థల అధినేత మేదరమెట్ల శేషగిరిరావు, డైరెక్టర్ శ్రావ్య ఆవిష్కరించారు. సామాన్యుల సమస్యలను పరిష్కరించే విధంగా స్వతంత్ర టీవీ ముందుకు సాగాలని శేషగిరిరావు ఆకాంక్షించారు. సామాన్యుడి స్వరం వింటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న స్వతంత్ర టీవీ ఛానల్ యాజమాన్యం, ఎండీ, సిబ్బందికి శేషగిరిరావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మహబూబాబాద్ జిల్లా మీదుగా సుమారు 200 కిలోల ఎండు గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కారు అతివేగంతో వెళ్తుండటంతో అనుమానం వచ్చి ఎక్సైజ్ పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు. ద్రవ్యాలు అనేది ఉండకూడదు. మాదక ద్రవ్యాల మత్తులో యువత నిర్వీర్యమవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల వల్ల మాదక ద్రవ్యాల ఎక్సైజ్ మరియు పోలీస్ శాఖ వారికి చాలా గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మా ఎక్సైజ్ డైరెక్టర్ గారు శ్రీ కమలాసన్ రెడ్డి గారు వారు
ఈ 21 జనవరి నుంచి 31 జనవరి వరకు ఒక స్పెషల్ డ్రైవ్ కింద మాకు ఒక ప్రోగ్రామ్ని ఇవ్వడం జరిగింది. మహబూబాబాద్ నుంచి ఒక కారు ప్రమాదకరమైనటువంటి వేగంతో వస్తూ వీళ్ళు ఆపమన్నా ఆపకుండా దూసుకెళ్ళిపోవడం జరిగింది. దాన్ని మన అధికారులు చేంజ్ చేస్తూ ఉంటే కొంత ముందుకెళ్ళిన తర్వాత ఆ కారు యొక్క టైర్ పంక్చర్ అవ్వడం, బస్ట్ కావడం, అట్లా ఆ కారు పల్టీలు కొట్టి పడిపోవడం జరిగింది. పరిశీలించగా కారులో వెనక డిక్కీ ఓపెన్ అయిపోయి కారులోంచి కొన్ని ప్యాకెట్ పడిపోయడం జరిగింది. తొర్రూరు వరకు తీసుకుని వస్తూ ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళి వాళ్ళకు సప్లై చేసేది ఉంటే ఈ లోపలే మనకు దొరకడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం లోపల మాదక మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బంజారా స్టేజ్ వద్ద ఎక్సైజ్ పోలీసులు రూట్ వాచ్ చేస్తుండగా అనుమానితులు అతివేగంతో దూసుకువెళ్లారు. దాంతో కారులో చేస్తున్న సమయంలో ఎండు గంజాయి తరలిస్తున్న కారు టైర్ పంచర్ అయి పల్టీ కొట్టడంతో కారు ఆగింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని రంపచోడవరం నుండి కారులో 40 లక్షల రూపాయలు విలువ చేసే 200 కేజీల ఎండు గంజాయిని మహబూబాబాద్ జిల్లా మీదుగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎక్సైజ్ వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ నాగేంద్రరావు తెలిపారు. నకిలీ కరెన్సీ పేరుతో మోసగించే రాకెట్ను మల్కాజ్గిరి పోలీసులు పట్టుకుని గుట్టురట్టు చేశారు. కోంబి ఫ్రాంక్ సెద్రిక్ గోయిటా సాంగాలో అనే 2 విదేశీయులను అరెస్ట్ చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. 2 విదేశీయుల నుండి 500 నోట్ల నకిలీ కరెన్సీ, రసాయన పదార్థాలు, పాస్పోర్ట్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో కెమెరూన్ దేశం అలాగే మాలికి 2 ఉన్నారు. వారు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్రజలకు వలవేస్తున్నారు. వెరిఫైడ్ లోన్ క్రెడిట్ కార్డు పేరుతో గ్రూప్ క్రియేట్ చేశారని సిపి సుధీర్ బాబు తెలిపారు. ఫేక్ కరెన్సీ చీటింగ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో అక్యూజ్డ్ ఫారిన్ నేషనల్స్. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఈ ఇన్నోసెంట్ గల్లిబుల్ పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఈ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు మెసేజ్ పంపించి అందులో గ్రూప్లో యాడ్ కమ్మని చెప్తారు. కెమికల్ అప్లై చేస్తే అది ఒరిజినల్ కరెన్సీ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. అలా చెప్పిన తర్వాత వీళ్ళు మీరు కనుక దాన్ని యాక్సెప్ట్ చేస్తే 1:5 రేషియోలో మీకు మనీ పే చేస్తామని చెప్పారు. ఈ గ్రూప్లో ఉన్న ఇంటరాక్షన్లో మనకున్న కంప్లైంట్ అతను ఇంటరాక్ట్ అవుతూ అతనికి ఈ మనీ పే చేసి 1 లక్షకి 5 లక్షల రూపాయల చొప్పున తీసుకోవడంలో 25 lakh రూపీస్ కోసము ఆయన మనీ తీసుకొని. కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కోఆర్డినేటర్ చింతపండు నవీన్ ఆలియాస్ తీన్మార్ మల్లాన్లు స్పష్టం చేశారు. మహబూబాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వారు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశనం చేశారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. వచ్చే నెల 6వ తేదీలోగా డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరితో ఓటరు నమోదు చేయించాలని సూచించారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికలలో వార్ వన్ సైడేనని, విజయం సాధించేది కాంగ్రెస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబాబాద్ పాత్ర ఏందనేది అంశం అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు దాకా దూరంకాల పాత్ర అయిపోయింది. ఇప్పుడు మహబూబాబాద్ పాత్ర ఎలా ఉండబోతుంది? ఈ ఫిబ్రవరి 6 తారీఖు లోపల మహబూబాబాద్ లో ఉన్నటువంటి ప్రతి పట్టభద్రుడు తమ ఓటును నమోదు చేసుకోవాలి, ఎన్రోల్ చేసుకోవాలి. అప్పుడు పాత్రలోకి వస్తారు అన్నట్టు. మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మినిమం అంత రైతు ఉండాలి కదా. ఇక అంతకన్నా తగ్గితే పర్ఫార్మెన్స్ తగ్గినట్టు అయిపోయింది. అది పరిచయం అయిపోయింది. ఎక్కువ మీద అటు వచ్చి పెద్ద పరిచయం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అంతేమన్నాయి పార్లమెంట్ ఎన్నికలు అంతే చూపిస్తున్నాయి పట్టభద్రులు. కాకినాడ జిల్లా తుని మండలం ఎర్రకోనేరు గ్రామంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. గతంలో చంద్రబాబు అరెస్టు వార్త తెలిసి గుండెపోటుతో మృతి చెందిన టీడీపీ కార్యకర్త ఇసవరపు నూకరాజు కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. నూకరాజు కుటుంబ సభ్యులకు 3 లక్షల చెక్ను అందించారు. జగ్గంపేట నియోజకవర్గంలోని గుర్రంపాలెం గ్రామంలో పడాల వీరబాబు కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శించారు. గతంలో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై గుండెపోటుతో వీరబాబు మృతి చెందాడు. వీరబాబు కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి
బాధిత కుటుంబానికి 3 లక్షల చెక్కు అందజేశారు. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. అభయారణ్యం జనారణ్యంగా మారిపోతుంది. కొన్ని శతాబ్దాల నుండి తండోపతండాలుగా ఆ గిరిజన తల్లులను కొలవడానికి భక్తులు తరలివస్తారు. 2 ఏళ్లకోసారి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. మేడారం జాతరపై స్వతంత్ర న్యూస్ ప్రత్యేక కథనం. మేడారం అభయారణ్యం జనారణ్యంగా మారే సమయం ఆసన్నమైంది. 2 ఏళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క సారక్క మహాజాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనుంది. ఫిబ్రవరి 14న మాఘశుద్ధ పంచమి నాడు మండమెలిగే పండుగతో అమ్మవార్ల జాతర ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. సమ్మక్క సారలమ్మ మొక్కుల కోసం ఇప్పటికే బారులు తీరుతున్నారు భక్తులు. ఫిబ్రవరి 21న మాఘశుద్ధ ద్వాదశి గుడి మెలిగే పండుగతో పాటు సారలమ్మ దేవత గోవిందరాజులు పగిడిద్దరాజులు గద్దెలకు చేరుకుంటారు. ఆ రోజు నుండే అసలైన జాతర మొదలవుతుంది. 22న మాఘశుద్ధ త్రయోదశి కంకవనం గద్దె దగ్గరకు సమ్మక్క చేరుకుంటారు. 23న సమ్మక్క సారలమ్మ దేవతలు గోవిందరాజులు పగిడిద్దరాజుకు భక్తులు మొక్కులు చెల్లిస్తారు. 24న దేవతలు వనప్రవేశం చేస్తారు. ఫిబ్రవరి 28న మాఘశుద్ధ బహుళ పంచమి తిరుగువారం పండుగ నిర్వహిస్తారు. ఆ రోజుతో మేడారం మహాజాతర క్రతువు ముగుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి జరుగుతున్న ఈ జాతరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 75 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఈ నియోజకవర్గం నుండి గెలిచిన సీతక్క మంత్రి హోదాలో తొలిసారి జాతరకు ఆధ్వర్యం వహించబోతున్నారు. మరోవైపు వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి హోదాలో మొదటిసారి ఈ మహాజాతరను పర్యవేక్షించనున్నారు. మేడారం ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్షలు నిర్వహించారు. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరను జయప్రదం చేస్తామన్నారు. ఇప్పటికే 75 కోట్ల రూపాయలను సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారని తెలిపారు. అవసరమైన మేరకు మరిన్ని నిధులు ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. జాతర విజయవంతం కోసం ప్రణాళిక రూపొందించాం. కాంట్రాక్ట్ పనులను అవినీతి లేకుండా పూర్తి చేస్తామని, శాశ్వత ప్రాతిపదికన జాతర పనులు చేస్తామని చెప్పారు. మేడారం మహాజాతరకు ఇంకా కొద్ది రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఫిబ్రవరిలో జరిగే మేడారం మహాజాతరకు ఏర్పాట్లలో అధికార యంత్రాంగం, రివ్యూలు, వనదేవతల దర్శనానికి వచ్చిన భక్తులతో సందడి కనిపిస్తుంది. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.